మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిన పెట్టి సన్నపు నారబట్టలో అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించాను. చదివినటువంటి వాక్య భాగంలో యోసేపు అనేటువంటి యవనస్తుని గురించి మనం చూస్తున్నాం. అతడు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో చేత ఉంగరము పెట్టబడిన వాడుగా మరియు సన్నపు నారబట్టలో ధరింప చేయబడిన వాడుగా బంగారు గొలుసు చేత అలంకరింపబడిన వాడుగా ఫరో యొక్క 2వ రథం మీద ఎక్కింపబడిన వాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యోసేపు యొక్క ఆధిక్యత, అధికారము, ఖ్యాతి, పేరు ఎంతగా హెచ్చింపబడినది అనగా ఫరో ఎక్కడా కనిపించట్లేదు. ప్రతి విషయంలో ఎవరు వెళ్ళి అడిగినా, ప్రశ్నించినా, సహాయం అడిగినా, సలహా అడిగినా ప్రతి విషయంలో కూడా యోసేపు మాత్రమే కనబడుతున్నాడు. దేశమందంతటా గొప్ప ఆశ్చర్యం నెలకొనింది. అప్పటి వరకు రాజుగా ఉన్నటువంటి ఫరో ఎక్కడా కనిపించట్లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం యోసేపే తెలియచేస్తున్నాడు. ప్రతి విషయంలో యోసేపే స్పందిస్తున్నాడు. అది కుటుంబ విషయాల్లో గాని, రాజ్యం విషయంలో గాని, జనుల విషయంలోనే గాని ప్రతి విషయంలో యోసేపు మాత్రమే ముందు కనబడుతున్నాడు. ప్రధాన స్థాయి యోసేపుదై ఉన్నది. అసలు ఎంతటి ఆధిక్యత యోసేపుకు ఎక్కడి నుండి వచ్చింది? అసలు నిజంగా యోసేపుకు దేవుడు ఎందుకు ఆ ఆధిక్యతనిచ్చాడు అని మనం ఒకసారి చరిత్రను చూసినట్లయితే, యాకోబు కలిగినటువంటి సంతతిలో యోసేపు చిన్నవాడైతే మిగిలిన అన్నలందరూ యోసేపు మీద పగ పెట్టుకొని యోసేపును చంపుదామని ఒక చిన్న పని చేశారు. ఆ విషయాన్ని మనం చూస్తాం 37వ అధ్యాయము 23వ వచనం. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఇక్కడ మనం చూస్తాం వారి యొక్క సహోదరులు యోసేపును గుంటలో త్రోసివేశారు. తనకు కలిగినటువంటి వస్త్రాలను తీసివేసి ఆ గుంటలోకి నెట్టివేశారు. ఈ పరిస్థితిని చూస్తూ కూడా కొంచెమైనను కనికరము, ప్రేమ, ఆప్యాయత లేనివారుగా, వాత్సల్యత లేనివారుగా అన్నలు ఆ గుంట ప్రక్కనే భోజనము తింటూ ఉన్నారు. ఒక ప్రక్కన వారి సహోదరుడు, సొంత తమ్ముడు ఏడుస్తూ అరుస్తూ, అన్నలారా నాకు సహాయం చేయండి, నన్ను ఇలాగ చేయకండి, నన్ను విడిచిపెట్టండి, నన్ను పైకి తీయండి అని బతిమలాడుకుంటూ ఏడుస్తూ గగ్గోలు పెడుతుంటే మరొక ప్రక్కన వారి యొక్క అన్నలు చక్కగా భోజనమును ఆరగిస్తూ ఉన్నారు. ఈ సన్నివేశములో యోసేపు మీద వారికి కనికరం పుట్టలేదు గాని, యోసేపు మీద వారికి జాలి కలగలేదు గాని, సృష్టించిన సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతునికి, వాత్సల్యపూర్ణుడికి, అత్యంత కృప కలిగినటువంటి ప్రేమస్వరూపికి యోసేపు మీద దయ కలిగింది. ఏ గోతిలోకి క్రిందకు నెట్టబడ్డాడో ఆ క్రింద స్థాయిలో నుండి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి నేను యోసేపును ఎక్కిస్తాను అని యోసేపును ఐగుప్తుకు రాజుగా దేవుడు చేశాడు. మరియు యోసేపు ప్రక్కన అరుస్తూ ఉంటే అన్నం తిన్నాడో లేదో అన్నటువంటి కనీస ప్రేమ కూడా కలిగి లేని వారుగా గోతిలో అరుస్తున్నటువంటి యోసేపు స్వరాన్ని వింటూ, కేకలను వింటూ వారు చక్కగా భోజనం చేస్తున్నారు. ప్రభు ఉద్దేశించారు, ఏ భోజనము చేస్తూ యోసేపును నిరాకరించి, తృణీకరించి గోతులకు త్రోసివేశారో ఆ ఆహారము మీకు లేకుండా చేస్తాను. ఆ ఆహారము కొరకు క్రిందకు గోతులకు నెట్టబడినటువంటి యోసేపు యొద్దకు మీరు చేరినట్లుగా నేను చేస్తాను అని ప్రభు యోసేపును అంచెలంచెలుగా హెచ్చించాడు. అంతకంతకు వర్ధిల్లింప చేశాడు. దేశాన్ని పాలించే రాజుగా చేశాడు. ఇక్కడ మనం చూస్తాం యోసేపుకు తాను తొడుగుకున్నటువంటి అంగీని మరియు విచిత్రమైనటువంటి నిలువుటంగీని తీసివేశారు అని. అయితే ప్రభువు కూడా తనను ఆశీర్వదించినప్పుడు 2 అంగీలను యోసేపుకు తొడిగించారు. ఒకటి ఫరో యొద్దకు అనగా రాజు యొద్దకు తేబడడానికి, రాజుకు ఒక కల వచ్చింది. ఆ కల భావం తెలియచేయడానికి యోసేపు చెరసాలలో నుండి తేబడ్డాడు. చెరసాలలో నుండి యోసేపు తేబడుతున్నప్పుడు యోసేపు చక్కటి వస్త్రములు ధరించుకున్నవాడుగా, క్షౌరము చేయించుకున్నవాడుగా ఫరో ఎదుట నిలబడ్డాడు. అక్కడ ఒక విధమైనటువంటి క్రొత్త వస్త్రాన్ని ధరించుకున్నవాడుగా నిలబడ్డాడు. మరియు ఎప్పుడైతే కల భావాన్ని చెప్పాడో ఫరో అతనికి మరలా సన్నపు నార వస్త్రాలను ధరింపజేశాడు. విలువైనటువంటి వస్త్రాలను యోసేపుకు అనుగ్రహించాడు. 2 రకాలైనటువంటి వస్త్రాలను యోసేపు గోతిలో పడేటప్పుడు కోల్పోయాడు. మరలా దేవుడు శ్రేష్టమైనటువంటి వస్త్రాలను యోసేపుకు అనుగ్రహించి అంతకంటే శ్రేష్టమైనటువంటి అలంకరణలను దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు. 1 ఉంగరము, 2 బంగారపు గొలుసును. ఉంగరము అధికారానికి సాదృశ్యం, బంగారు గొలుసు ఘనతకు సాదృశ్యము. ఏ విషయాల్లో అయితే యోసేపు
అంతకంతకు అణగార్చివేయబడ్డాడో, ప్రతి చోట నిందలు, అవమానాలు, అపహాస్యాలు, తృణీకారాలు, అవహేళనలను ఎదుర్కొంటూ వచ్చాడో ఆ పరిస్థితులన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చివేశాడు. ఎవరెవరైతే నిందిస్తూ, తృణీకరిస్తూ, వ్యర్థుడు, పనికిరానివాడు, ఎందుకు ఉపయోగం లేనివాడు, నాకంటే అందం లేనివాడు, నాకంటే జ్ఞానం లేనివాడు, నాకంటే ధనం లేనివాడు, నాకంటే చదువు లేనివాడు, నాకంటే విలువైనటువంటి వస్త్రాలు లేనివాడు, నాకంటే విలువైన వాహనాలు లేనివాడు, నాకంటే గొప్పదైన సుఖభోగములు కలిగినటువంటి గృహము లేనివాడు అని తృణీకరిస్తూ వస్తున్నారో ప్రభు వాటన్నిటిని జ్ఞాపకంలో ఉంచుకుంటారు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, ఎవరన్నా నిందిస్తూ, అపహసిస్తూ, అవహేళన చేస్తూ, పనికిరాని వారు, ఎన్నికలేని వారు అన్నట్లుగా అణిచివేస్తూ ఉన్నారా? ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చదువులో కానీ, కుటుంబంలో కానీ, బంధువుల్లో కానీ, రక్త సంబంధికులలో కానీ, స్నేహితులలో కానీ దూరం పెడుతూ ఉన్నారా? ప్రభు అంటున్నారు, వారు ఎంత అవమానిస్తారో, ఎంత తృణీకరిస్తారో, ఎంత నెట్టివేస్తారో ఆ పరిస్థితుల్లో అన్నిటినీ నేను నీకు దీవెనకరంగా మారుస్తాను. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మరొక విషయం, యోసేపు ఆశీర్వదించబడినటువంటి ఆ గొప్ప స్థాయిలో నిలబడిన తర్వాత ఈ అన్నలు ఉన్నటువంటి దేశంలో కరువు ప్రారంభమైంది. వారికి ఎప్పుడైతే కరువు వచ్చిందో యోసేపు ఉన్నటువంటి ఆ ఐగుప్తు దేశానికి ఆహారం కొరకు వారు ప్రయాణించి యోసేపు పాదాల దగ్గర సాగిలపడ్డారు. ఏ ఆహారం అయితే యోసేపుకు పెట్టకుండా తిన్నారో ఆ ఆహారం వారికి దొరకకుండా ప్రభు చేసి, యోసేపు ద్వారా వారికి ధాన్యం అందునట్లుగా, ఆహారం అందునట్లుగా ప్రభు చేశారు. ఏ విషయాలను బట్టి మనల్ని తృణీకరిస్తూ మనకు అందకుండా ప్రమోషన్లను, జీతాలను, ఉద్యోగాలను, వ్యాపారాలను రాకుండా చేస్తున్నారు, ఏ డీలర్షిప్స్ రాకుండా చేస్తున్నారు, ఏ కాంట్రాక్ట్స్ రాకుండా చేస్తున్నారు, ఏ టెండర్స్ రాకుండా చేస్తున్నారు, ఏ విషయాల్లో ఇది రాకూడదని ప్రయత్నం చేస్తున్నారు, సహవాసం ఎదగకూడదని ప్రయత్నం చేస్తున్నారు, సంఘం వృద్ధి చెందకూడదని ప్రయత్నం చేస్తున్నారు, వారి యొక్క పాటలు పాడకూడదని ప్రయత్నం చేస్తున్నారు, వీరికి మనం వెంటనే స్పందించకూడదని ప్రయత్నం చేస్తున్నారు, వాడు నాకంటే తక్కువ అని చూస్తున్నారు, వాడు ఇక్కడ నుండి ఆశీర్వదించబడకూడదని ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని ప్రభు చూస్తారు. ఒకానొక రోజు వాటన్నిటికంటే గొప్పదైనటువంటి స్థాయిలో నిలబెట్టి, ఎవరెవరైతే వాటిని మన దగ్గరికి రానివ్వకుండా ఆంక్షలు పెట్టి అడ్డంకులు కలుగు చేసి, అవరోధాలు కలుగు చేశారో అటువంటి ఆశీర్వాదం కొరకు ఇబ్బంది పెట్టిన వారే మన యొద్దకు వచ్చినట్లుగా దేవుడు చేస్తాడు. ఆహారము లేకుండా చేసిన అన్నలకు ఆహారము కొదువైపోయింది. వస్త్రములు తీయబడినటువంటి యోసేపుకు, గోతిలోకి క్రిందకు నెట్టబడినటువంటి యోసేపుకు అంతకంతకు ఉన్నతమైనటువంటి శిఖరం అనుగ్రహించబడినది. శ్రేష్టమైనటువంటి వస్త్రములు అనుగ్రహించబడి ఉన్నవి మరియు శ్రేష్టమైనటువంటి అలంకరణలను యోసేపు పొందుకొనగలిగాడు. కేవలం దేవుని మీద విశ్వాసం ఉంచి, ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అనేటువంటి అపారమైనటువంటి విశ్వాసం బట్టి యోసేపు అంతకంతకు వర్ధిల్లాడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మీరున్నటువంటి స్థితిలో, అణచివేయబడిన, అనగారిన, కన్నీటి, దుఃఖం, మానని వేదనలో, తిరస్కారాలలో, దిక్కుతోచని నిరాశ, నిస్పృహలో కేవలం దేవుని మీద మౌనముగా విశ్వసించి ఆత్మయాత్రలో ముందుకు కొనసాగుతున్నట్లయితే నిశ్చయంగా దేవుడు మనము తృణీకరింపబడిన, వెలివేయబడిన, అవమానించబడిన, కొదువైన, కరువైనటువంటి ప్రతి పరిస్థితిని మార్చి అంతకంతకు వర్ధిలింపజేసి దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఆయన నిలబెడతాడు. ఆహారం కొదువైన, ఆర్థిక ఇబ్బందులైన, ఆరోగ్యం కరువైన, బంధువులు దూరమైపోయినా, వ్యాపారం నష్టాల పాలైనా, నా అనుకున్న వారు ఒంటరిగా విడిచి వెళ్ళిపోయినా, ఏదేమైనా ఉన్నవైనా రానున్నవైనా, ప్రాణం పోతూ ఉన్నట్లుగా అనిపించిన వాటన్నిటి విషయాల్లో దేవుడు గొప్ప భీకర కార్యాన్ని జరిగించి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో మనలను నిలబెడతాడు మరియు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. అట్టి విధంగా ఆయన మీద విశ్వాసంతో కృంగబడిన, నలపబడినటువంటి సన్నివేశాల్లో అపారమైన విశ్వాసం కలిగి ఆత్మీయతలో ముందుకు సాగిపోతాం. దేవుడి ఆశీర్వాదాలకు, దీవెనలకు వారసులుగా మార్చబడతాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీకు కూర్చున్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వెళ్తండి. నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. యోసేపు గోతిలోకి నెట్టబడ్డాడు, వస్త్రములు తీయబడ్డాడు. అయితే యోసేపు కొరకు నీవు ఉన్నతమైనటువంటి సింహాసనం ఇచ్చి శ్రేష్టమైనటువంటి అలంకరణలతో యోసేపును అలంకరించావు. తనను తృణీకరించిన వారు అతని పాదాల యొద్దకు చేరినట్లుగా, ధాన్యం కొరకు వేడుకున్నట్లుగా మీరు చేశారు. అట్టి విధంగా యోసేపు వలె మౌనంగా నీ మీద విశ్వాసంతో ముందుకు సాగినట్లుగా వాక్యాన్ని ప్రతి వారిని మీరు దీవించండి. వారిని తృణీకరించిన వారందరూ ఎదుట వారి తలను ఎత్తి ఆశీర్వదించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.